ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో మరోసారి ఈడీ విచారణకు హాజరు కానున్నారు. కాసేపట్లో ఈడీ ఆఫీసుకు వెళ్లనున్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడనున్నారు. ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిల్లైతో కలిపి కవితను విచారించే అవకాశాలున్నాయి. కవిత విచారణ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ ఢిల్లీలోని సీఎం ఇంటికి చేరుకున్నారు. అటు పార్లమెంటు సమావేశాలతో బీఆర్ఎస్ ఎంపీలంతా ఢిల్లీలోనే ఉన్నారు. మరోవైపు కవిత ఈడీ విచారణపై లీగల్ టీంతో మంత్రుల మంతనాలు కొనసాగుతున్నాయి. లిక్కర్ కేసులో ఈ నెల 11న కవితను దాదాపు 8 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. అప్పుడే 16న మరోసారి హాజరు కావాలని ఆమెకు సమన్లు జారీ చేశారు. మరోవైపు పిల్లై కస్టడీ గడువు ఇవాల్టితో ముగుస్తుంది. మధ్యాహ్నం తర్వాత ఆయన్ను రౌస్ ఎవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టులో హాజరుపరచనున్నారు. డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్, షెడ్యూల్ ప్రకారం 11 గంటలకే ఈడీ విచారణ కవిత హాజరు కావాలి కదా, సో అప్డేట్స్ ఏంటి? మరికొద్ది సేపట్లో ఎమ్మెల్సీ కవిత ఈడీ కార్యాలయానికి ఇక్కడ కేసీఆర్ ఇంటి దగ్గర నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్ళనుంది. తుగ్లక్ రోడ్ నుంచి డైరెక్ట్ గా ఈడీ కార్యాలయానికి వెళ్తారు. సో దానికి ముందు మీడియాతో మాట్లాడతారని చెప్పారు. ఇప్పటిదాకైతే మాట్లాడలేదు. షెడ్యూల్ ప్రకారంగానే 11 గంటలకి, లాస్ట్ టైం ఎట్లాగైతే 11 గంటలకు ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్ళిందో అదేవిధంగా ఈసారి కూడా ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆమె ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి పిటిషన్ను 24కు వాయిదా వేశారు. సో వేరే ఆల్టర్నేటివ్ స్టెప్స్ లేవు. లీగల్ గా ఆమె ఈడీ కార్యాలయం ముందు హాజరు కావాల్సి ఉంది. ఇక ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆమె రోల్కి సంబంధించి ఆమె వివరణ కోసం ఇప్పటికే దర్యాప్తు స్టార్ట్ చేసింది. నిన్న కౌంటర్ ఆర్గ్యుమెంట్స్లో కూడా సుప్రీంకోర్టులో చెప్పిన దాంట్లో సమాచారం చాలా రావాల్సి ఉంది. కోఆపరేటివ్ మెథడ్లో సమాచారం రాకపోవడం వలన మేము పదే విచారణకు పిలవాల్సి వస్తుందనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. లోపల మనం చూస్తున్న విజువల్స్ కేసీఆర్ నివాసం, ఇది ఢిల్లీలోని తుగ్లక్ రోడ్లో ఉన్న కేసీఆర్ నివాసం. ప్రస్తుతం కవితతో పాటు మంత్రులు కేటీఆర్ అట్లాగే శ్రీనివాస్ గౌడ్, ఆయనతో పాటుగా మిగతా నేతలు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రులు అయితే వచ్చారు. హరీష్ రావు వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది, కానీ నిజంగానే హరీష్ రావు వచ్చారా లేదనే విషయం తెలియదు. చాలా మంది లీడర్లు ఇక్కడ నుంచి గేట్ నుంచి వెళ్తున్నటువంటి క్రమంలో లోపలికి వెళ్ళేటువంటి టైంలో కేవలం లీడర్లు ఎవరు కూడా మీడియాతో మాట్లాడడం లేదు. ఒకరు ఇద్దరు మినహాయించి ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడారు. అట్లాగే మిగతా సంబంధించిన ఎంపీలు ఒకరిద్దరు మినహాయిస్తే మిగతా లీడర్లు కానీ మంత్రులు కానీ అధికారికంగా మాట్లాడడానికి ఇష్టం చూపెట్టడం లేదు. కేటీఆర్ సంబంధించి కేటీఆర్ కవితకు సోదరునిగా, అట్లాగే రాష్ట్ర ముఖ్యమైనటువంటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఎక్కడ కూడా మీడియా కంటపడకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ విజువల్ చూస్తున్నటువంటి వెహికల్ లాస్ట్ టైం ప్రోటోకాల్ వెహికల్ ఇది. సో కవిత విచారణకు వెళ్ళేటప్పుడు ముందుకు పైలట్ వెహికల్ ప్రోటోకాల్ సంబంధించినటువంటి ఢిల్లీ వాహనం ఇది. సో ఈ వాహనాన్ని అట్లాగే ఆమెకు సంబంధించినటువంటి 6666 పర్సనల్ వెహికల్ని మాత్రమే లాస్ట్ టైం అలో చేశారు. మిగతా వాహన శ్రేణుని కానీ, మిగతా సంబంధించిన లీగల్ సంబంధించిన టీమ్స్ని కానీ, ఆమెతో పాటుగా వచ్చిన సహాయకులను కానీ ఎవరిని అలో చేయడం లేదు. వ్యక్తిగత హాజరు మినహాయించి ఎలాంటి వ్యక్తుల్ని కానీ, మిగతా సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కానీ క్యారీ చేయడానికి వీల్లేదనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే నిబంధన విధించింది. సో ఆ నిబంధనలకు లోబడే విచారణకు హాజరు కావాల్సి ఉంది. తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని, మహిళా నాయకురాలిగా ఆమెను దృష్టిలో పెట్టుకొని యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా, లీగల్ టర్మ్స్ ప్రకారంగా ఆమెను ఇంట్లో విచారించాలనే రిక్వెస్ట్లను కవిత చేసింది. ఈడీ కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరయ్యేందుకు ఆమె సుముఖంగా లేదు. కానీ అటు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా, ఈడీకి లేఖ రాసినా ఎక్కడ కూడా ఆమెకు రెస్పాన్స్ రాలేదు. ఈడీ కార్యాలయానికి రావాల్సినటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. ఎందుకంటే మొదటిసారి డిసెంబర్ 11న కవితను విచారించినప్పుడు అప్పుడున్న సీన్ వేరు. అప్పుడు కేవలం ఆమె అనుమానితురాలుగా, అట్లాగే సస్పెక్టెడ్గా ఆమె పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి 4 సార్లు మాత్రమే అప్పటికి ఛార్జ్షీట్లో ప్రస్తావనకు వచ్చింది కాబట్టి అప్పుడు ఇంటికి రావాలని చెప్తే ఇంటికి వెళ్ళి విచారించారు. కానీ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మనీష్ సిసోడియా ఎఫ్ఐఆర్లో A1గా ఉన్నారు. అట్లాగే రామచంద్ర పిల్లై, ఆయన లిక్కర్ సిండికేట్కి సౌత్ లాబీకి ముఖ్యమైనటువంటి వ్యక్తి కాబట్టి ఈ 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చేసిన దాంట్లో అరుణ్ రామచంద్ర పిల్లై ఉన్నారు. లిక్కర్ పాలసీ వైలేషన్స్, లిక్కర్ పాలసీని మార్పు 2021-22 మార్చడంలో మనీష్ సిసోడియా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా కవిత పేరును ప్రస్తావించారు. 18 సార్లు కవిత పేరును ఛార్జ్షీట్లో, రిమాండ్ రిపోర్ట్లలో డిఫరెంట్ టైమ్స్లో ఆమె పేరును ప్రస్తావించడం,
ఆమెకు సంబంధించి కల్వకుంట్ల కవిత డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ఒబరాయ్ హోటల్లో, ఢిల్లీలో ఉన్నటువంటి ఒబరాయ్ హోటల్లో కూడా ఈ లిక్కర్ పాలసీ మీటింగ్ పైన దినేష్ అరోరా, అమిత్ అరోరా, అట్లాగే విజయ్ నాయర్, ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ ఉన్నారో వాళ్ళతో పాటుగా ఒబరాయ్ హోటల్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఆమె పార్టిసిపేట్ చేశారు. ఆమె పార్టిసిపేట్ చేసిన తర్వాతనే అరుణ్ రామచంద్ర పిల్లై ఏది చేసినా అది నా రిప్రజెంటేటివ్గా చేసినట్టు అనే విషయాన్ని ఆమె చెప్పినట్టుగా అరుణ్ రామచంద్ర పిల్లై ఆయన స్టేట్మెంట్లో స్పష్టం చేశారు. సో ఇందులో కర్త కర్మ క్రియ మొత్తం కూడా కల్వకుంట్ల కవితనే. కేవలం నేను ఒక ప్రతినిధిగా మాత్రమే ఆమెకు పనిచేశాననే విషయాన్ని అరుణ్ రామచంద్ర పిల్లై ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే ఈ కేసు కొంత సీరియస్నెస్ వచ్చింది. దాంతోపాటుగా కవితకు నోటీసులు ఇవ్వడానికి ఈడీ ప్రధాన కార్యాలయానికి పిలిపించి విచారణ చేయడానికి అదే ఒక బేస్, అదే ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అనేది ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు. సో ఈడీ మొన్న 9 గంటల పాటు, 8:30 నుంచి 9 గంటల పాటు విచారించింది. విచారణ టైంలో ఆమెకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఫోన్, అప్పటికే దాదాపు 2 మొబైల్స్ ఆమె డ్యామేజ్ చేసినట్టుగా ఛార్జ్షీట్లో చెప్పారు ఈడీ అధికారులు. 2 ఫోన్లను ధ్వంసం చేసి IMEI నెంబర్లను మార్చాలనే విషయం చెప్పారు. దాని తర్వాత ఆ ఫోన్లకు సంబంధించిన డేటాతో పాటుగా లేటెస్ట్గా ఆమె చేతిలో ఆమె వాడుతున్నటువంటి పర్సనల్ ఫోన్ను కూడా తీసుకొని సీజ్ చేసినట్టుగా చెప్పారు. సో కేసు జరగడానికి ముందుగా ఉన్నటువంటి విషయానికి సంబంధించిన డెవలప్మెంట్స్లో ఇప్పటికే డేటా కలెక్ట్ చేశారు ఈడీ అధికారులు కానీ, CBI కానీ. ఇక్కడ మీటింగ్స్ జరిగింది. డబ్బులు 33 కోట్ల రూపాయలు ముందుగా ఎక్కడి నుంచి పంపించిన వ్యక్తి ఎవరు, అట్లాగే ఢిల్లీలో ఉన్నటువంటి బెంగాల్ మార్కెట్లో ఒక వ్యక్తిని పట్టుకొని హవాలా రూపంలో డబ్బును సమకూర్చారని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ స్కామ్ జరిగింది, ఈ స్కీమ్ను మొత్తం కూడా మార్చారన్న విషయాన్ని ఈడీ, CBI పదే కోర్టులో సబ్మిట్ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయంగా తన వ్యూహంతో ముందస్తుగా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఫండింగ్ రావడం కోసం, అట్లాగే అటు పంజాబ్లో, గోవాలో ఎలక్షన్ జరుగుతున్న టైంలో డబ్బులు 33 కోట్ల రూపాయలు చేతులు అందాయి. ఆ డబ్బులు అందడానికి ముందు జరిగినటువంటి మీటింగే ఐటీసీ కోహినూర్ మీటింగ్ హైదరాబాద్లోనే జరిగింది. అక్కడి నుంచే డబ్బులకు సంబంధించిన ఒప్పందం జరిగింది. అక్కడి నుంచి డబ్బులు పంపిణీ చేశారు అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు మనీష్ సిసోడియా, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇచ్చిన స్టేట్మెంటు. సో ఏది కూడా ఆరోపణల కింద లేదు, ఈరోజు ఆరోపణల కిందనో అభియోగాల కింద లేదు. ప్రతి ఒక్కటి డాక్యుమెంటేషన్, ఎవిడెన్సెస్, టెక్నికల్ ఎవిడెన్సెస్, లాటిట్యూడ్ సంబంధించి మొబైల్ ఫోన్ సంబంధించిన సిగ్నల్స్ వాళ్ళు కలిసినట్టుగా ఎస్టాబ్లిష్ అయిన విషయాన్ని, అట్లాగే మరో విషయం సీసీ ఫుటేజీలు, సీసీ కెమెరాకు సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కలెక్ట్ చేసింది. సో మొదట్లో ఈ కేసు మొత్తం కూడా ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య నడిచింది. కానీ ఎప్పుడైతే అరెస్ట్ అయినటువంటి నిందితులు ఈ లిక్కర్ సిండికేట్లో ఉన్నటువంటి మాగుంట రాఘవ, అట్లాగే బుచ్చిబాబు, ఆయనతో పాటుగా శరత్ చంద్రారెడ్డి, అట్లాగే రామచంద్ర పిల్లై, మనీష్ సిసోడియా, అమిత్ అరోరా, దినేష్ అరోరా, అట్లాగే విజయ్ నాయర్లు, ఇటు పార్టీకి సంబంధించిన ప్రతినిధులు, అటు లాబియింగ్ చేసినటువంటి మీడియేటర్లు, లైజనర్లు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎప్పుడైతే పుటప్ చేశారో ఈడీ డైరెక్ట్గా ఆ స్టేట్మెంట్లను తీసుకున్న తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాతనే ఈ కేసు కొంత హీట్ ఎక్కింది. ఆ తర్వాతనే కవిత చుట్టూ ఈ కేసు కొంత స్టాండర్డ్ అయింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లలో పదే స్టేట్మెంట్లు ఇవ్వడం, 18 సార్లు ఆమె పేరు ప్రస్తావించడం, డబ్బులకు సంబంధించినటువంటి ముడుపులకు సంబంధించిన వ్యవహారంలో బ్యాక్డోర్ నుంచి డబ్బులు వెళ్ళినటువంటి విషయంలో ఆమె పేరు రావడం, దీంతో పాటుగా ఈ కేసు సంబంధించిన దాంట్లో సౌత్ లాబీ నడిపిన దాంట్లో అరుణ్ రామచంద్ర పిల్లై కీలకంగా ఉన్నాడు. అలాంటి రామచంద్ర పిల్లయ్య డైరెక్ట్ దీంట్లో నేను కేవలం సూత్రధారనే, పాత్రధారి మొత్తం కూడా ఎమ్మెల్సీ కవిత అనే విషయాన్ని ఆయన ఈడీ అధికారుల ముందు కన్ఫెస్ చేయడం, ఆయన కేవలం కోఆర్డినేటర్గా మాత్రమే పనిచేశాను ఈ స్కీమ్కి, సౌత్ లాబీలో నా పాత్ర ఏమీ లేదు, ఆమె సూచనల మేరకు, ఆమె ఆదేశాల మేరకే చేశానని చెప్పడమే ఈ కేసులో కొంత కీలక పరిణామంగా మారింది. దానిపై కవిత ఏం చెప్పింది, ఈడీ అధికారులు మొన్న 11వ తేదీన ఏం అడిగారు, దానిపైననే ఈ మొత్తం డెవలప్మెంట్ ఉంది. ఫర్దర్గా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోన్నారే అందరూ చూస్తున్నారు. ఎందుకంటే రాజకీయంగా మరో ఏడాది కాలంలో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలున్నాయి. బీఆర్ఎస్ కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలే. ఎందుకంటే 2 సార్లు పవర్లోకి వచ్చిన తర్వాత 3వసారి పవర్లోకి వచ్చే ముందు రాష్ట్ర పార్టీని జాతీయ పార్టీగా మలిచిన తర్వాత కేసీఆర్ అడుగులు ముందుకేస్తున్నారు. దాదాపు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నేతల్ని, వాళ్ళకి సంబంధించినటువంటి మీటింగుల్ని ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి డిఫరెంట్ మాజీ ముఖ్యమంత్రులను, మాజీ సంబంధించిన లీడర్లను
వాళ్ళతో కలవడం కావచ్చు, మీటింగ్లు పెట్టడం కావచ్చు, సమావేశాలు కావచ్చు, రాష్ట్ర బార్డర్ను దాటి సభలు సమావేశాలు కూడా నిర్వహించిన పరిస్థితి. ఒకవైపు ఆ డెవలప్మెంట్ నడుస్తున్నటువంటి టైంలో కవిత ఎపిసోడ్ తెరపైకి రావడం ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడని అంశమే అని చెప్పాలి. సో ఇట్లాంటి టైంలో రాజకీయంగా ఈ ఇష్యూను ట్యాకిల్ చేయాలి. సేమ్ టైంలో ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణ ఎదుర్కోవాలి. సో దీన్ని ఇప్పటికే ఈ స్కామ్ విషయంలో పేపర్లు, మీడియా ఛానళ్ళు, దాంతోపాటుగా ప్రతిపక్ష పార్టీలు పదే పదే మాట్లాడుతున్నాయి. దాంతోపాటుగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అట్లాగే సిబిఐ అధికారులు వాళ్ళు సబ్మిట్ చేస్తున్న ఛార్జ్షీట్లో అధికారికంగా ఆమె పేరును ప్రస్తావిస్తూ నోట్లు బయటకు వస్తున్నాయి. ఆ కాపీలు మొత్తం కూడా అధికారికంగా ఒక ఇన్వెస్టిగేషన్ జాతీయ దర్యాప్తు సంస్థ కవిత పేరును ప్రస్తావించి ఆమె యొక్క రోల్ను, ఇందులో ఏం రోల్ ఉంది, లిక్కర్ సిండికేట్లో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉందనే విషయాన్ని పూసగుచ్చినట్టు ప్రతి అంశాన్ని రిమాండ్ రిపోర్ట్లో ఛార్జ్షీట్లో పెట్టడం కొంత ఇబ్బందికరంగా మారింది. సో దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు చూడాలి. ఎందుకంటే ఇప్పటికే రాజకీయపరమైనటువంటి కుట్రలో భాగంగా చేశారనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తోంది. కానీ జాతీయ దర్యాప్తు సంస్థ ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడైతే పవర్లో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి లిక్కర్ సిండికేట్ స్కామ్ జరిగింది, ఆ స్కామ్ 2021-22 స్కామ్లో భాగంగా 2,873 కోట్ల రూపాయలకు సంబంధించిన నష్టం ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వానికి వీళ్ళు చేసినటువంటి స్కామ్ ద్వారా చేకూరింది. 4 నుంచి 5,000 కోట్ల రూపాయల సేల్స్ ఉన్నటువంటి లిక్కర్ సిండికేట్లో 3,500 కోట్ల రూపాయల షేర్ని, అంటే సింహ భాగాన్ని అందులో ఈ డీల్లో తీసుకున్నది కవిత అండ్ టీమే అనే విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పదే చెప్తూ వస్తుంది. సో అందుకే ఈ కేసులో నిజానికి చెప్పాలంటే ఢిల్లీ బేస్లో తీసుకుంటే ఢిల్లీలో మొత్తం కూడా మనీష్ సిసోడియా అరెస్ట్ తర్వాత ఢిల్లీ డెవలప్మెంట్లో ఢిల్లీలో అధికారికంగా ఉన్నటువంటి అధికారికంగా వాళ్ళు చేసినటువంటి వయలేషన్స్, స్కామ్ సంబంధించిన పార్ట్ అయిపోయింది. మిగిలింది ఒకటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రశ్న, వాళ్ళు పదే చెప్తున్న విషయం కవితను విచారణకు పిలవడానికి కారణం ఏంటంటే ఈ 100 కోట్ల రూపాయల ముడుపుల్ని ఎవరు, ఎప్పుడు, ఎక్కడికి పంపించారు, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, డబ్బు ఏర్పాటు చేసింది ఎవరు, దీన్ని ట్రాన్స్ఫర్ చేసింది ఎవరు, ఢిల్లీలో బెంగాల్ మార్కెట్ నుంచి బదిలీ చేసింది ఎవరు, నిజంగానే పంజాబ్, గోవా ఎన్నికలకు డబ్బు పంపిస్తే ఎందుకోసం పంపించారు, దీనికి క్విడ్ ప్రోకో జరిగిందా లేదా, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వం ఈ పాలసీని ఏర్పాటు చేసిన తర్వాత ఆ పాలసీలో దానికి ప్రతిఫలంగా బ్యాక్ డోర్లో 100 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఓకే చేశారు. 33 కోట్ల రూపాయలని ఇప్పటికే మొదట్లో పంపించారన్న విషయాన్ని ధృవీకరించింది ఈడీ. కేవలం మాటలు కాదు, ఎవరో చెప్పిన విషయం కాదు, పదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే తన రిపోర్టులో అధికారికంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ల రూపంలో సబ్మిట్ చేసింది. సో కవితను ఎక్కడ ఫిక్స్ చేస్తారు, ఎందుకంటే ఇప్పటికే వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి కవిత ఫిక్స్ అయిపోయింది, కవితకు సంబంధించిన రోల్ను ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఆమె రోల్ ఏంది దీంట్లో, ఆమె నిజంగానే పిల్లయ్య చెప్పినట్టుగా మెయిన్ కల్ప్రిట్గా ఉన్నారా లేదంటే ఈడీ కేవలం సమాచార సేకరణ కోసం కవితను పిలుస్తోందా, లేదంటే ఫర్దర్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ను ధృవీకరించుకోవడం కోసమే క్రాస్ క్వశ్చనింగ్ చేస్తుందా, అసలు ఇప్పటిదాకా కవిత ఈడీ అధికారుల ముందు చెప్పినటువంటి సమాచారం ఏంటి, దానికి ఈడీ అధికారులు సంతృప్తి చెందారా లేదా, ఈ విషయాలు ఇంకా బయటికి రాలేదు. ఎందుకంటే ఇప్పటిదాకా అక్యూజ్డ్ కో అక్యూజ్డ్ స్టేట్మెంట్లు 65 మంది సాక్షులకు సంబంధించిన వాంగ్మూలాలను సేకరించిన తర్వాత మాత్రమే కేవలం వాటికి సంబంధించిన రిపోర్ట్లు మాత్రమే సబ్మిట్ చేశారు. ఇందులో డెవలప్మెంట్ తెలియాలంటే ఈరోజు విచారించిన తర్వాత, లేదంటే నిన్న జరిగినటువంటి విచారణకు సంబంధించిన అంశాలు కానీ ప్రతుల్ని కానీ కోర్టులో, ఒకవేళ సిబిఐ కోర్టులో కానీ లేదంటే ఈడీ కోర్టులో కానీ లేదంటే సుప్రీంకోర్టులో మొన్న ఆమె పిటిషన్ కూడా వేశారు కాబట్టి ఆ పిటిషన్ కౌంటర్గా ఏమైనా స్టేట్మెంట్లు, కవిత ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కానీ ఆమెకు సంబంధించిన ఆధారాలను కానీ సబ్మిట్ చేస్తే మరింత ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. దాదాపు 11 బావైతుంది. లాస్ట్ టైం 11వ తేదీన కవిత విచారణకు హాజరైనప్పుడు ఈ టైం వరకు ఈడీ కార్యాలయానికి వెళ్ళింది. సో మొత్తానికి చాలా హాట్గా ఉదయం 8 గంటలు 7 గంటల నుంచే 7-8 గంటల నుంచే మీటింగ్ స్టార్ట్ అయ్యాయి. రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు 5 మంత్రులు వచ్చారు. అట్లాగే లీగల్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ టీం ఢిల్లీలో ఉన్నటువంటి
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో గతంలో పనిచేసినటువంటి వాళ్ళు, వకాలత్ చేసిన వాళ్ళు, గతంలో అనుభవం ఉన్న వాళ్ళు, ఈడీతో సిబిఐతో కేసుల్లో వాదించిన వాళ్ళు, అట్లాగే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలతో సత్సంవాదాలు ఉన్నటువంటి వాళ్ళను పిలిపించారు. గతంలో ఉన్నటువంటి అధికారులను కూడా పిలిపించారు. ఎందుకంటే ఈడీ దగ్గరికి వెళ్లే ముందు ఈడీ గతంలో, ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే కవితకు అది మొట్టమొదటి ఇన్వెస్టిగేషన్ అని చెప్పాలి. ఈడీ ఆఫీస్కు ఢిల్లీలో రావడం, ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి ఆఫీసర్లను ఎదుర్కొనే ముందు ఎట్లా పోవాలన్నట్టు ఒక ప్రొసీజర్ను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు తెలుస్తుంది. దాంతోపాటుగా ఆమెకు మనోధైర్యాన్ని, అట్లాగే ఆమెకు కొంత బాసటగా ఉండడం కోసం చాలామంది వచ్చారు లీడర్లు. సో 5 మంత్రులు ఉన్నారు, లీగల్ ఎక్స్పర్ట్స్ టీం ఉంది. వాళ్ళు సజెషన్స్ ఇవ్వడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు మొత్తం కూడా లోపలికి వెళ్తున్నారు. 100 మంది లీడర్లు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. కానీ 144 సెక్షన్ ఉండడం వల్ల మొత్తం ఢిల్లీలో ఉన్నటువంటి కేసీఆర్ అధికారిక నివాసం, ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్లో ఉన్నటువంటి అధికారిక నివాసం ఢిల్లీ నివాసం. సో ఈ నివాసంలోనే కవిత లాస్ట్ టైం వచ్చినప్పుడు స్టే చేశారు, ఇప్పుడు స్టే చేశారు. సో ఇక్కడ సరౌండింగ్ మొత్తం కూడా పోలీసు పహారాతో నిండిపోయింది. మొత్తం బ్యారికేడ్లు ఫిక్స్ చేశారు. ఎవరైతే కవితకు మద్దతుగా వచ్చినటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ సంబంధించిన లీడర్లు ఎవరు కూడా రోడ్డుపైకి వెళ్ళడానికి వీల్లేదన్నటువంటి ఆదేశాలను ఇప్పటికే ఇచ్చారు. వాహనాలు కూడా మనం చూస్తున్నటువంటి వాహనం ప్రోటోకాల్ వెహికల్ అది. ఆ వెహికల్ ముందు వరుసలో ఉంటుంది. దాని తర్వాత కవితకు సంబంధించిన పర్సనల్ వెహికల్. ఈ 2 వాహనాలను మినహాయిస్తే, ఆమె ఒక వ్యక్తిని మినహాయిస్తే ఎవరిని కూడా పంపించే అవకాశం లేదు. లాస్ట్ టైం ఈ విషయాన్ని కూడా స్పష్టం చేశారు. కేవలం డ్రైవరు అట్లాగే కవితను మాత్రమే అలో చేస్తారు, మిగతా వాళ్ళని అలో చేయరు. మిగతా వాహన శ్రేణి వెళ్ళడానికి లాస్ట్ టైం ప్రయత్నం చేశారు. కానీ వాహనాలకు సంబంధించిన దానిలో ప్రోటోకాల్లో భాగంగా కూడా ఎంపీలను కానీ, రాజ్యసభ సభ్యులను కానీ, మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ, కార్యకర్తలు కానీ ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి ఈ తుగ్లక్ రోడ్ మొత్తం కూడా బ్లాక్ చేశారు లాస్ట్ టైం. సో అదే తరహాలో ఈసారి కూడా ఉండనుంది. 144 సెక్షన్ ఇంప్లిమెంట్ చేశారు. నిరసనలు చేయడానికి వీల్లేదని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఎపిసోడ్ని కేవలం దర్యాప్తు కోసం వచ్చినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా మాత్రమే చూడాలి తప్ప దీన్ని ప్రొటెస్ట్ల రూపంలో చేస్తే వైలేషన్ ఆఫ్ కోడ్ అవుతుంది. వ్యక్తిగతంగా ఆమె హాజరుకు మాత్రమే మేము పర్మిషన్ ఇచ్చామనే విషయాన్ని ఈడీ కార్యాలయం దగ్గర చెప్తున్నారు. ఈడీ కార్యాలయం చుట్టూ కూడా సెంట్రల్ ఫోర్సెస్ అట్లాగే ఢిల్లీ పోలీస్ సంబంధించినటువంటి స్టేట్ ఫోర్సెస్ను డిప్లై చేశారు. మరోవైపు తెలంగాణలో ఈ డెవలప్మెంట్ కవిత ఎపిసోడ్లో ఏం జరగబోతుందనేది పొలిటికల్ సర్కిల్స్, మీడియాలో అట్లాగే సామాన్య జనం, తెలంగాణ సంబంధించిన జనం అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఏం జరగబోతోంది, ఈడీ ఏం చెప్పబోతోంది, ఈడీ ఏం యాక్షన్ తీసుకోబోతుందని చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ మొత్తం కూడా ఓవర్ టు ఢిల్లీ అన్నట్టు అయిపోయింది. దాదాపు గత 4-5 రోజుల నుంచి ఈ కేసు తెరపైకి వచ్చినప్పటి నుంచి ఒక రకంగా ఉంటే, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడిచేటప్పుడు మరో యాంగిల్లో ఈ కేసును చూస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కేవలం ప్రశ్నించడం కోసం పిలిపించారా, లేదంటే ఏమైనా ముందస్తు యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని చూస్తున్నారు. ఎందుకంటే గతంలో తీసుకుంటే అరుణ్ రామచంద్ర పిల్లయ్య కావచ్చు, లేదంటే బుచ్చిబాబు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఎఫ్ఐఆర్లో కేసుల్లో లేరు. కానీ అభియోగాలు, ఆరోపణలు ఉన్నాయి బుచ్చిబాబు పైన. సో ఆడిటర్గా ఉన్నటువంటి బుచ్చిబాబునే అరెస్ట్ చేసినప్పుడు కేవలం ఆయన డబ్బులను సమకూర్చడం, డబ్బులకు సంబంధించిన ట్రాన్సాక్షన్ చూసినట్టు వ్యక్తినే అరెస్ట్ చేసినప్పుడు మరి నిజంగానే అరుణ్ పిల్లయ్య చెప్పినట్టుగా ఈమెనే కింగ్ ప్లే అంటే మెయిన్ రోల్ ప్లే చేసిందనే విషయం చెప్పినప్పుడు ఖచ్చితంగా ఒకవేళ అరెస్టు ఉండే అవకాశం లేకపోలేదు అనేది న్యాయ నిపుణులు చెప్తున్నారు. సో యాజ్ పర్ గ్రౌండ్స్ కింద ఇప్పటివరకైతే గ్రౌండ్స్ ప్రిపరేషన్ చేశారు. బహుశా ఇది హై ప్రొఫైల్ కేసు కావడం, దాంతోపాటుగా దీనికి సంబంధించి కౌంటర్ పిటిషన్స్ పదే కోర్టుల్లో వేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. సాధారణంగానే టెక్నికల్ ఎవిడెన్సెస్, డాక్యుమెంటేషన్ ఎవిడెన్సెస్, అరెస్ట్ అయినటువంటి నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను బేస్ చేసుకునే అరెస్టులు ఉంటాయి ఈడీలో కానీ, సిబిఐలో కానీ. సో ఆ విధానంగా తీసుకుంటే ఇప్పటివరకైతే మెయిన్ ప్రొసీజర్ కంప్లీట్ అయింది. కేవలం కవిత దగ్గర నుంచి మాత్రమే ఆమె యొక్క స్టేట్మెంట్లను వీళ్ళు ఇప్పటిదాకా చెప్పినటువంటి నిందితులుగా ఉన్నటువంటి అరుణ్ రామచంద్ర పిల్లే కావచ్చు, మనీష్ సిసోడియా కావచ్చు, వాళ్ళు ఈమె పేరును ప్రస్తావించారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకి సంబంధించిన పేరులో ఎలాంటి స్టేట్మెంట్లు తీసుకుంటారు చూడాలి. ప్రజెంట్ అయితే కవిత ఇంటి దగ్గర మీడియా ఉంది, అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ దగ్గర కూడా భారీగా మీడియా చేరుకుంది. నేషనల్ మీడియా, లోకల్ మీడియా సంబంధించిన వాళ్ళు వచ్చారు. మనం హైదరాబాద్ నుంచి వచ్చినాం. కానీ ఇక్కడ చూస్తే ప్రతి ఛానల్ నుంచి 4-5 ప్రతినిధులు 3-4 కెమెరాలను పెట్టి ప్రతి మూమెంట్ను, ప్రతి విషయాన్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్న కెమెరామెన్లు కానీ, మీడియా కానీ. ఎందుకంటే ఇది బిగ్ డెవలప్మెంట్ తెలంగాణకు సంబంధించి. ఇక్కడ ఏం జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరు కూడా చూడాలనుకుంటున్నారు. ప్రతి ఒక్క వ్యూయర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. యూట్యూబ్లో ఉన్నటువంటి డిజిటల్ మీడియా కావచ్చు, అట్లాగే డైరెక్ట్ న్యూస్ ఛానల్లో కావచ్చు, టెలికాస్ట్ అవుతున్న దాంట్లో మెయిన్ కరెంట్ ఇష్యూ కావడం, ఏం జరుగుతున్నటువంటి ఉత్కంఠ ఉండడం, ఈ 2 అంశాలతోనే అందరూ కూడా ఆసక్తిగా ఈ కవిత ఎపిసోడ్ను అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే కవిత
లోపల నివాసంలో ఉన్నారు. మీటింగ్ నడుస్తుంది. సో మీటింగ్ తర్వాత ఆమె ఏ పాయింట్స్ మీద మాట్లాడతారు చూడాలి. వాళ్ళకి సంబంధించిన స్టాఫే, కవితకు సంబంధించిన స్టాఫే వచ్చి మీడియా ఏర్పాటు చేశారు. సో కవిత మరికొద్దిసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వెహికల్ ఆపేసి మీడియాతో మాట్లాడిన తర్వాతనే ఈడీ ఆఫీస్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే వేరే ఆల్టర్నేటివ్ స్టెప్స్ లేవు. ఆమె చెప్పుకోవాలనుకున్నటువంటి గ్రౌండ్స్ మొత్తం కూడా, కవిత చెప్పాలనుకున్న విషయాల్ని మొత్తం కూడా నిన్న ఎందుకు ఈడీ ముందుకు వెళ్ళకూడదు, ఎందుకు ఈడీ కార్యాలయానికి వెళ్లకుండా తమకు వ్యక్తిగతంగా మినహాయింపు ఇచ్చి ఇంట్లో ప్రశ్నించడానికి కానీ బయటికి వెళ్ళడానికి కానీ అవకాశం సో ఉన్నారు. సో ఇది మొత్తానికి ఈడీ ఆఫీస్ దగ్గరనేమో అక్కడ అధికారులు ఇప్పటికే వచ్చినట్టుగా తెలుస్తుంది. కవిత మరికొద్దిసేపట్లో వెళ్ళే అవకాశం ఉంది. వెళ్లే ముందు మీడియాతో మాట్లాడతారు. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సంపత్.